ఈ ప్రపంచంలో సారభూతమైంది ఏది అంటే అదే రసస్వరూపము. చెరుకో గిరుకో పండో గిండో అని మనం ఉపమానం చెప్పుకున్నాం, అంతేకాని దానిలో సారం అని కాదు. అది సారం అంటే ఏంటిది? అదే రసం అంటే ఏంటిది? సారం అంటే ఈ ప్రపంచంలో అసలు సారం అంటే ఏంటిది? సారం అంటే దానికి ఉనికినిచ్చేది అని చెప్పుకున్నాం, గుర్తుందో లేదో. సారం అంటే ఏంటిది? అది ఉంటేనే దానికి ఉనికి, లేకపోతే అది పారేస్తాం. చెరుకులో సారం తీసేసాం అనుకుంది, ఉంటుందా పోతుందా? ఇంట్లో పెట్టుకుంటారు కదా, ఎవరు పెడతారు? చెత్త కుండలో పడేస్తారు. అంటే దాని యొక్క ఉనికిని బయటకు వచ్చినందువల్ల దాని ఉనికి పోయిందా లేదా? అట్లాగే ప్రపంచానికంతా కనిపించే బ్రహ్మాండాలకంతా కూడా అది రసస్వరూపమైంది కాబట్టి తస్యైవ రసత్వము ఉక్త్వా ఉచ్యతే రసగం ఏవాయం లబ్ధ్వా ఆనందీ భవతి. ఆ రసస్వరూపమైన తత్వాన్ని పొంది ఆనంద స్వరూపుడవుతాడు. అది ఆనంద స్వరూపం అయితే కదా పట్టుకున్న వాడికి ఆనందం దొరుకుతుంది. వాడు దుఃఖ స్వరూపం అయితే పట్టుకున్న వాడికి ఏం దొరుకుతుంది? ఆనందం దొరుకుతుంది కదా, దుఃఖం దొరుకుతుంది. అంటే ఎవరి దగ్గర ఏది ఉంటుందో వాడిని పట్టుకుంటే అదే దొరుకుతుంది, కానీ ఇంకోటి దొరకదు. అందువల్ల ఇదంతా ఆ తత్వం ఏంటిది? రసగుం ఏవాయం, అయం రసగుం రసస్వరూపమైంది. ఏంటది? ఆ తత్వము. అందువల్ల దాన్ని లబ్ధ్వా, దాన్ని పొంది ఆనందీ భవతి, ఆనంద స్వరూపుడవుతున్నాడు. ఎట్లా? బ్రహ్మవిత్ బ్రహ్మైవతి. రసప్రాప్త రసైవ భవతి. రసాన్ని పొందినవాడు రసస్వరూపమే అవుతాడు. బ్రహ్మం తెలుసుకున్న బ్రహ్మ అవుతాడా లేదా? సారస్వరూపం దాన్ని పట్టుకున్నవాడు, తెలుసుకున్నవాడు దాని రూపమే అవుతాడు. అందుకొరకు అది ఏంటిది? ఆనంద స్వరూపం కాబట్టి ఆనందమే అవుతుంది, ఆనంద స్వరూపమే అవుతాడు. ఇది కోహ్యవాన్యాత్క ప్రాణ్యాత్. దీనికంటే భిన్నమైన మరి తత్వం ఏదైతే ఉందో దాన్ని ఎవరు కూడా ప్రాణ్యాతో అంటే ఆ తత్వానికి భిన్నంగా జీవుడు లేడు. ఆ తత్వమే జీవత్వాన్ని కూడా ఇస్తుంది. తత్వానికంటే, ఆనంద స్వరూపానికంటే భిన్నమైన వస్తువు ప్రాణాన్ని కలిగజేస్తుందా? కలుగజేయదు. అందుకొరకే యదేష ఆకాశానందో నా స్యాత్. ఆకాశ స్వరూపమైన ఆ తత్వమే ఆనంద స్వరూపం ఒకవేళ కానట్టయితే ఏమవుతుంది? దుఃఖం వస్తుంది. ఆకాశ స్వరూపమైన ఆ తత్వమే ఆనందం కాకపోతే ఏష ఏవ ఆనందయతి. అతను ఆనందాన్ని ఇచ్చేదానికి కాదు, ఆనంద స్వరూపుడు కాబట్టి ఆనందాన్ని ఇస్తాడు. ఒకవేళ ఆనంద స్వరూపమే కాకపోతే దుఃఖాన్ని ఇస్తుంది. అందువల్ల ఆనంద స్వరూపుడు. ఇది కూడా తైత్రీయమే. సైషానందస్య మీమాంసా భవతి. ఆ ఆనందం యొక్క స్వరూపమే మీమాంస అంటే విచారణ చేయబడుతుందో. ఒకటేంటిది అంటే మనుష్యానందం దగ్గర నుంచి బ్రహ్మానందం వరకు కూడా విచారణ చేశారా లేదా? ఒకదానికంటే ఒకటి 100 రెట్లు అధికమనే ఉద్దేశం చేత మీమాంస అంటే విచారణ చేసి చేసి చిట్టు చివరికి అది బ్రహ్మజ్ఞానికి కూడా లభిస్తుంది. అంటే బ్రహ్మం తెలుసుకున్నవాడు బ్రహ్మజ్ఞాని కదా. మరి ఆనందాలన్నీ కూడా ఆయనకు లభిస్తున్నాయని చెప్పినప్పుడు ఇదంతా జీవాత్మ గురించి చెప్పిందా, పరమాత్మ గురించి చెప్పిందా? అందువల్ల ముఖ్యమైన ఆత్మ గురించి చెప్పిందే కానీ అముఖ్యమైన ఆత్మను చెప్పింది కాదు. అందువల్ల ఏమన్నాడు? ఏతమానందమాత్మానం ఉపసంక్రామతి. ఏతమాత్మానం ఆనందమయం ఆత్మానం ఉపసంక్రామతి అన్నాడు. సవిషానంద సీమాం చెప్పి ఆఖరి చివరికి ఆనందరూపమైన ఆత్మను ఉపసంక్రామతి అంటే పొందుతాడు. మీమాంస చేసి చేసి ఏమన్నారు? ఆఖరికి ఆనందమయమైన ఆత్మని ఉపసంక్రామతితో పొందుతున్నాడు. ఆనందం బ్రహ్మణో విద్యాత్. ఆ ఆనందమే బ్రహ్మ. దాన్ని ఉపాసన చేసి చేసి ఏం పొందుతాడన్నాడు? ఆనందమయమైన ఆత్మను పొందుతాడన్నాడు. అంటే ఇప్పుడు ఆనంద అభిన్నమే ఆత్మ అని వచ్చింది కదా. ఆనందానికి అభిన్నమైంది ఆత్మ, ఆత్మకు అభిన్నమైంది ఆనందము. అంటే ఆనందానికి ఆత్మకు ఏమాత్రం కూడా వేదీయరని సంబంధం ఉంది. ఆ ఆనందమే బ్రహ్మనో విద్యాతు. ఆనందాన్నే బ్రహ్మము అని తెలుసుకో. ఇప్పుడు ఆనందం బ్రహ్మం అని తెలుసుకున్నప్పుడు ఆనందం ఆత్మ అన్నప్పుడు ఆ బ్రహ్మమే ఆత్మ, ఆత్మే బ్రహ్మం అవుతుందా లేదా?
అందువల్ల ఆనంద శబ్దం చేత ఇప్పుడు అముఖ్యమైన జీవుడు చెప్పబడిందా, ముఖ్యమైన బ్రహ్మం చెప్పబడిందా? ముఖ్యమైన బ్రహ్మమే చెప్పబడింది. కాబట్టి నభువేతు కుతశ్చన, దాన్ని తెలుసుకున్నవాడు, ఆనంద స్వరూపం బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు దేని చేత కూడా భయపడాడు. కూడా ఎందుకు భయపడాడు అంటే అంతా తన స్వరూపంగా భావిస్తే కదా బ్రహ్మస్వరూపుడైన వాడు. తనకంటే భిన్నంగా ఉంటే కదా భయపడేదానికి. అంతా తన స్వరూపమే భావించాడు, ఆనంద స్వరూపంగా భావించాడు, ఆనంద రూపమయ్యా ఉన్నాడు, ఆనందానుభవంలో ఉన్నాడు. అలాంటి వాడికి భిన్నం అనేది లేనప్పుడు ఇంకేం భయపడతాడు? దేన్ని భయపెడతాడు? భయపెట్టడు, భయపడడు. తర్వాత ఇది ఆనందో బ్రహ్మేతి విజానాతో ఆనందాద్యేవ కల్వాని ఎక్కడ కూడా వచ్చేసిస్తున్నాయి. ఆనందవల్లిలో కూడా అన్నాద్యేవ కల్విమాన భూతాన్ని జాయంతే అన్నా జాతాన్ని జీవంతి అన్నం ప్రయంతంతి తద్బ్రహ్మ తద్విజిజ్ఞాసస్వ అని ఆ అన్నం నుంచి మొదలు పెట్టేశారు. ప్రాణో బ్రహ్మేతి విజానాతు, మళ్ళీ మనో బ్రహ్మేతి విజానాతు అని ఆఖరికి ఆనందో బ్రహ్మేతి విజానాతు అని అక్కడ కూడా చెప్పబడింది. ఆనందాద్యేవ ఆనందం నుంచి వెలువడినాయి, ఆనందం చేత జీవిస్తున్నాయి, చివరికి ఆనందంలోనే లయమవుతున్నాయని కూడా చెప్పబడ్డాయి. అందువల్ల ఇది శృత్యంతరే ఇంకో కూడా విజ్ఞానమానందం బ్రహ్మ, విజ్ఞాన స్వరూపము ఆనంద స్వరూపమే ఆ బ్రహ్మమై ఉంది అని ఇది బ్రహ్మణ్యేవానంద శబ్దో దృష్ట. ఇన్ని వేదాంత వాక్యాలు తెలియపినాయి, బ్రహ్మముని గురించే చెప్పినాయి గాని బ్రహ్మకు మిగిలినవైన ఉపాధితో కూడుకున్న జీవుని మాత్రం చెప్పలేదు. బహుకృత్వం అన్నాడు, ముందేమన్నాడు? బహుకృత్వం అన్నాడు. ఇక్కడ ఆనంద శబ్దో బహుకృత్వం అభ్యస్యతే. రకరకాలుగా ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ బ్రహ్మశబ్దము ముఖ్యమైన ఆత్మ గురించి చెప్పినవి గాని ఔపాధికమైన ఆత్మ గురించి చెప్పలేదు అని ఇది శృత్యంతే శబ్ద దృష్ట. ఏవం ఆనంద శబ్దస్య బహుకృత్తో బ్రహ్మణ్యభ్యాసాద్ ఆనందమయ ఆత్మ బ్రహ్మేతి గమ్యతే. ఈ విధంగా రకరకాల శృతి వాక్యాలంతా కూడా ఆనంద శబ్దాన్ని బహుకృత్వం అంటే అనేక మార్లు అనేక రకాలుగా రెండు అర్థాలు చెప్పుకోవచ్చు. అనేక రకాలుగా అనేక మార్లు బ్రహ్మణ్యభ్యాసానందమయ బ్రహ్మమందే మాటి మాటికి చెప్తున్నాయి కాబట్టి ఆనంద శబ్దం చే బ్రహ్మముని గ్రహించాలి అని తెలియవస్తుంది అన్నారు. నేను చెప్తున్నాను వినండి అనలే, ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి బ్రహ్మశబ్దం అందే అవుతున్నాయి, బ్రహ్మమే అని తెలియవస్తుంది అనేది నిర్ణయం చేసుకున్నారు. సరే, యత్తోక్తం పూర్వంలో ఆయన పూర్వపక్షి ఒక మాట అన్నాడు కదా. ఏమన్నాడు? అన్నమయాది అముఖ్యాత్మ ప్రవాహ పతిదత్తవాత్. అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ అముఖ్యమైన ఆత్మ మధ్యలో పడి ఉన్నందువల్ల ఏమడింది? ఆనంద శబ్దం పడింది, ఆనందమయ శబ్దం పడి ఉన్నది కాబట్టి ఆ పరంపరలో వచ్చిన ప్రవాహంలో పడింది కాబట్టి ఆనందమయస్యాపి అముఖ్యత్వమితి నాసో దోష. దాని మధ్యలో పడినందువల్ల అది కూడా అముఖ్యమైన ఆత్మే గ్రహింపబడుతుంది కానీ ముఖ్యమైన ఆత్మ కాదని పూర్వపక్ష ఆక్షేపం చేశాడు. అది కూడా దోషమేమి కాదు. ఎందుకంట ఆనందమయస్య సర్వాంతరత్వాతు. ఆనందమయ శబ్దం చేసి చెప్పబడే ఆత్మ అన్నిటిలో ఉందా లేదా? అన్నమయంలో ఉంది, ప్రాణమయంలో ఉంది, మనోమయంలో ఉంది, విజ్ఞానమయంలో ఉంది, ఆనందమయంలో ఉంది, అన్నిట్లో వాటిని వదిలిపెట్టి ఉంది, వాటిలో కూడా ఉంది, వాటికి అధిష్టానమైంది, వాటి అంతర్యామి అయి ఉంది. ఉందా లేదా? గతి సామాన్య సూత్రం చేసి చెప్పబడింది అది కూడా. కాబట్టి ఆనందమయస్య సర్వాంతరత్వాతు ముఖ్యమేవ హి ఆత్మానం ఉపదిదిక్షు శాస్త్రం లోకబుద్ధిం అనుసరతు అన్నమయం శరీరం అనాత్మానం అత్యంతం మూఢానాం ఆత్మత్వేన ప్రసిద్ధమనూద్య. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ముఖ్యమేవ హి ఆత్మను ఉపదిదిక్షు, ముఖ్యమైన ఆత్మను ఉపదేశించాలనే ఉద్దేశం చేత ఎవరు? శాస్త్రం ముఖ్యమైన ఆత్మను
ఉపదేశించాలి. ఎందుకంటే రకరకాలుగా ఆత్మశబ్దాన్ని వాడుకొని దాని యొక్క అర్థాన్ని విపరీతంగా తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరు? లోకబుద్ధిని అనుసరించిన మూఢులు. లోకబుద్ధిని అనుసరిస్తూ అన్నమయం శరీరం అనాత్మానం, అన్నమయం శరీరం దేన్ని ఆత్మగా భావిస్తున్నారు? అన్నమయమైన ఈ శరీరాన్ని ఆత్మగా, అంటే ఏ రూపంతో? లోకబుద్ధిని అనుసరించి, శాస్త్రబుద్ధిని అనుసరించి కాదు. అంటే అనాదిగా వచ్చే లోకబుద్ధిని అనుసరించి, అనాదిగా వచ్చే వ్యవహారాన్ని అనుసరించి, అనాదిగా వచ్చే సంస్కారాన్ని అనుసరించి, అనాదిగా వచ్చే వాడుకను అనుసరించి ఈ అన్నమయ శరీరాన్నే ఆత్మగా భావిస్తూ, శరీరం ఆత్మానం అత్యంత మూఢానాం ఆత్మత్వేన, వాళ్ళు ఎవరంటున్నారు? అత్యంతమైన మూఢులైన వాళ్ళు ఆత్మగా భావిస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు బుద్ధివంతులు అన్నట్టే కదా. మీరు ఆత్మగా భావించలేడు కాబట్టి ఎవరు? మూఢులు కాదు. ఆత్మగా భావిస్తున్నారా శరీరంగా భావిస్తున్నారా? వట్టి దొంగలు. నేను అంటున్నారా లేదా? అందరూ కూడా శరీరాన్ని ఆత్మ అంటారు. నువ్వేంటి నేనేంటి? విచారణ దృష్టిలో తప్ప వ్యవహార దృష్టిలో అందరూ ఆత్మగానే భావిస్తున్నారు. కాబట్టి వాళ్లను ప్రసిద్ధమనుముద్య, ప్రసిద్ధంగా ఉంది కదా ఇది, లోకవాడుకలో ప్రసిద్ధంగా ఉంది. దాన్ని అనువదించి, అంటే దాన్ని దృష్టాంతంలో తీసుకోకుండా వాడికి బుద్ధిలోకి ఎక్కదు కదా. వాడికి ఏదైతే ప్రసిద్ధమైందో దాన్ని చూపించి తీసుకుని వెళ్ళి మళ్ళీ అది కాదని చెప్పినప్పుడు కూడా అర్థం చేసుకుంటాడు కదా. ఇప్పుడు గొర్రెల్లో ఓ పులి గెలిచింది, ఆ గొర్రెల్లో ఉండడం దానికి ప్రసిద్ధం అయిపోయింది మొదటి నుంచి. కాబట్టి నువ్వు గొర్రెవే అయితే కావచ్చు, నా పోలికలు ఉన్నాయి కాబట్టి నువ్వు నాదానివే అని ఎప్పుడైంది? నీళ్ళ దగ్గర తీసుకుపోయి దాని ముఖం చూపించినప్పుడు కూడా అందుకొరకు ప్రసిద్ధమైన దాన్ని మొదలు చూపించి తర్వాత విచారించి అప్రసిద్ధ, అంటే ఇది అప్రసిద్ధము, ప్రసిద్ధమైంది వేరుగా ఉంది అని చూపించాలని మొదలు ఒకదాని ఆత్మబుద్ధిని ఏర్పాటు చేయాలా వద్దా? కాబట్టి మూష నిషిక్త ధృత తామ్రాది ప్రతిమావత్ తతో అంతరమిత్యేవం పూర్వేణ సమానం ఉత్తరముత్తరం అనాత్మానం ఆత్మేతి గ్రాహయతో ప్రతిపత్తి సౌకర్యాపేక్షయ సర్వాంతరం అన్నారు. ఇక్కడ ఏం ఉపమానం ఇచ్చారు అంటే మూషా నిషిక్తం తామ్రాది అన్నారు. ఒక మూసలో లోహం పోసి కరగబోసాము, కరగబోసిన తర్వాత కరిగిన తర్వాత ఎలా అది పోతూ ఉంటుందో అలా అక్కడ దృఢమైపోతూ ఉంటుంది. మనం అక్కడ పోసామో లాక్కుంటూ వెళ్ళామో పూర్వపూర్వం అంతా గట్టి పడుకుంటూ వస్తుంది, ఉత్తరంగా పోతూ ఉంటుంది. అట్లా ఇక్కడ కూడా ప్రవాహంలో ఉన్నదాన్ని పూర్వపూర్వం ఆత్మగా అంటే ఉత్తరోత్తరం ఆత్మగా వస్తూ ఉంది. అన్నమయం ఆత్మగా అంటే ప్రాణమయం ఆత్మగా భావించారు. మళ్ళీ ప్రాణమయం ఆత్మగా కాదంటే మనోమయం ఆత్మగా భావించారు. పూర్వపూర్వం ఆత్మగా భావిస్తా అంటే ఉత్తరోత్తరం ఆత్మగా భావిస్తాం, పూర్వపూర్వం ఆత్మ కాదని తేలుతుందా లేదా? అట్లే మనోమయం ఆత్మ కాదు, విజ్ఞానమయం ఆత్మ అన్నారు. అక్కడ బుద్ధి ఏర్పడింది. అక్కడ బుద్ధి ఏర్పడిన తర్వాత విజ్ఞానమయం ఆత్మ కాదు, ఆనందమయం అన్నాడు. అక్కడ బుద్ధి ఏర్పడిందా లేదా? ఆ ఆనందంలో అంటే దీని ప్రవాహంలో పడి ఉన్నందువల్ల అది అముఖ్యమంటావా, సర్వాంతర్యామైనందువల్ల ముఖ్యమంటావా? అందుకని దాని మధ్యలో పడినందువల్ల అముఖ్యం అన్నదానికి వేయలేదు. ఈ అన్నిట్లో కూడా అనుకృతమై ఉంది కాబట్టి ముఖ్యమైన దాన్నే అని ఈ విధంగా దేనికి ప్రతిపత్తి సౌకర్యాపేక్షయ అంటే అవగాహన చేసుకునేదానికి సౌకర్యంగా ఉంటుంది అనే ఉద్దేశం చేత. ఆ విధంగా చెప్పకపోతే అవగాహన చేసుకోడు మామూలు సామాన్యమైన జీవుడు. అందువల్ల సర్వాంతరం ముఖ్యం ఆనందమయమాత్మానం ఉపదిదేశతి శ్రేష్టతరం అంటే సర్వాంతరమైన ఆత్మ అది ఎటువంటిది? ముఖ్యం. అదే ఆనందమయము. ఆ అన్నిటిలో అంటే అన్నమయం దగ్గర నుంచి విజ్ఞానమయం వరకు అది ఉంది. అందువలనే అది ముఖ్యమైంది.
ఏది ఏకదేశంలో ఉంటుందో అది అముఖ్యము, ఏది సర్వగతమై ఉంటుందో అది ముఖ్యము. సర్వగతమైంది ముఖ్యము. అందువల్ల అన్నమయం దగ్గర నుంచి విజ్ఞానమయం వరకు కూడా అది ఉంది. అందువల్లనే ఆనందమయం ఆత్మానం ఉపదిశేషతి ఇది సృష్టిధరము. ఆనందమయ మరి ఏంటిది, ఆనందమయ శబ్దం చేత ముఖ్యమైన ఆత్మనే బోధిస్తుంది అని సృష్టితరము అంటే ఇది శిష్టులైన వాళ్ళు ఒప్పుకోదగింది అని. ఒప్పుకోవడం లేదంటే ఏంటిది, అశిష్టులనే. అశిష్టులు అంటే అర్థమేమి, శిష్ట వ్యవహారం లేని వాళ్ళు, శాస్త్రీయ వ్యవహారము లేని వాళ్ళు అంటే ఇదే ఉచితమైంది. కానీ ఎట్లా అంటావా, దానికి పూర్వంలో ఒకసారి మీకు చెప్పబడిందే ఇక్కడ తీసుకున్నాడు. యథా అరుంధతి నిదర్శని భవ్యేశ్వతారాసు అముఖ్యాసు అరుంధతీషు సదర్శితాసు యాంత్యా ప్రదర్శితే స ముఖ్యైవ అరుంధతి భవతి. అరుంధతి నక్షత్రాన్ని చూపించాలి అంటే బహువీషు అనేక లక్షలలో ఉన్న నక్షత్రాలలో ఇది కాదని తీసుకొని పోయి ఏదైతే ముఖ్యమైన నక్షత్రాన్ని చూపిస్తూ ఉంటామో, అన్నిటి మధ్యలో ఏం చూపిస్తాం, సప్తర్షి మండలాన్ని చూపిస్తాము. ఆ సప్తర్షి మండలంలో మళ్ళీ 4టిని చూపిస్తాము. ఆ 4టిలో ఒకదానికి ఎదురుగా పోయిన 3టిని చూపిస్తాము. అంటే చూపించినప్పుడు ఏమైనా ఈ వెనకయన్ని కూడా అరుంధతి నక్షత్రం కాదని అవుతుంది కదా. ఒక్కొక్కటి పోతా ఉంటే మొదలం అన్ని పోయినాయి, అన్నిట్లో 7 వచ్చినాయి, 7లో 4 పోయినాయి, మళ్ళీ 3 వచ్చినాయి, 3లో మధ్యది వచ్చింది, అది కూడా పోయింది, ఆ మధ్యదాన్ని పక్కది అన్నాం. అంటే ఏదేది కాదంటూ ఉంటే అది అరుంధతి నక్షత్రం కాదని తేలిందా లేదా? ఎప్పుడైతే ఆ పాయింట్ దగ్గరికి పోయినామో అదే ముఖ్యమైన అరుంధతిని అట్లా గ్రహించామో, అట్లాగే పూర్వపూర్వమైన కోశాలంతా కూడా నిరాకరణ చేస్తూ పోతూ ఉంటే చివరికి ఎక్కడైతే నిలిచిపోతుందో అదే ముఖ్యమైన ఆత్మ అనేది తేలిపోతుంది. అందువల్ల తారాసు ముఖ్యాసు అరుంధతీషు ప్రదర్శితాసు యాంత్య ప్రదర్శతే స ముఖ్యైవ అరుంధతి భవతి. అట్లాగే ఇహాపి ఆనందమయస్య సర్వాంతరత్వాతో ముఖ్యమాత్మతత్వం. ఎట్లాగైతే అరుంధతి నక్షత్రం ముఖ్యమైన దర్శించిన తర్వాత వెనకయన్ని కూడా అముఖ్యం అనుకున్నామో, ఇక్కడ కూడా వెనకయన్ని పోయిన తర్వాత ఆనంద శబ్దం చేత చెప్పబడేది ఏదైతే ఉందో అది ముఖ్యమైన ఆత్మే కాని అముఖ్యమైన గౌణమైన శరీరంతో కూడుకున్న ఉపాధితో కూడుకున్న ఆత్మ జీవాత్మ కాదు అనేదాన్ని ఉత్తర పక్షంలో నిర్ధారణ చేశాడు అనుకున్నారు. ప్రవాహ మధ్యంలో ఉంది కాబట్టి దాని ప్రకారం వినవలసిందే తప్ప ఇంకొకటి ఎక్కడ చేస్తాము. ఇప్పుడు ప్రాసంగిక వచ్చేదాన్ని బట్టి అప్రాసంగికమైన గ్రహిస్తాము, ఎక్కడైనా కానీ గ్రహించే అవకాశం లేదు. అందువల్ల పూర్వపక్షం చేశారు, చేసిన దానికి సమాధానము చెప్పారు. ఏంటి అసలు నిశ్చయితమైంది అంటే పూర్వదాన్ని కాదన్నప్పుడు చివరికి ఏదైతే మిగులుతుందో అది ముఖ్యమైన ఆత్మ అనిపించుకుంటుంది గాని గౌణాత్మ అనిపించుకోదు. ఇంకో ప్రశ్న కూడా వేశాడు పూర్వపక్షి, దాన్ని ఎత్తుతున్నాడు. ఏంటది? ప్రియాదీనం శిరస్తాది కల్పన అనుపన్న. మొదలేం చెప్పాడు? ఇక శరీర కల్పన చేశాడు. ప్రియ మోదము ప్రమోదము పుచ్చమనే దృష్టి చేత శరీర కల్పన చేసి శరీరత్వము చేత చెప్పబడింది కాబట్టి, శృతి చెప్పింది కాబట్టి అది ఇక్కడ శారీరి అయిన అముఖ్యమైన ఆత్మ గ్రహించాలని ఉద్దేశించేత పూర్వపక్ష ఆక్షేపించిన దాన్ని ఏం చేస్తున్నాను అనుపన్న, అది కూడా ఇక్కడ సమన్వయమేది ఏది కాదు. ఎందుకంటావా? ముఖ్యస్య ఆత్మన ఇది, అది ముఖ్య అతీత అనంతర ఉపాధి జనిత న స్వాభావికి ఇది అదోష. అతీత అనంతర ఉపాధి జనిత పోయినవి తర్వాత మధ్యలో ఉండేది ఏ ఉపాధుల ద్వారా కలిగినందువల్ల అది స్వాభావికము కాదు. అందువల్ల అస్వాభావికమైనందువల్ల ఇక్కడ దోషము కాదు. అతీత ఉపాధులు అనంతర ఉపాధులు కలిగింది ఏంటిది? అతీతం అంటే గడిచినవి, అనంతరం అంటే వచ్చేవి. అంటే భూత భవిష్యత్తు వర్తమానాలు కలిగిన దాన్ని గురించిన ఉపాధి సంగతి వేరు, ఇక్కడ చెప్పబడే ఉపాధి సంగతి వేరు. అందువల్ల ఇక్కడ అది దోషయుక్తమైంది కాదు. అందువల్లనే శారీరత్వమపి ఆనందమయస్య
అన్నమయాది శరీర పరంపరయా ప్రదర్శ్యమానత్వాత్ నా పునః సాక్షాదేవ శారీరత్వం సంసారివత్ తస్మాత్ ఆనందమయ పరయవ ఆత్మ. ఇక్కడ నిర్ణయం చేసింది ఏంటి అంటే అతీత అనంతర ఉపాధి సంబంధం లేనందువల్ల అది స్వాభావికంగా చెప్పబడింది. శరీరత్వం ఏదంటావా? ఆనందమయస్య అన్నమయాది శరీర పరంపరయ. అన్నమయము, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం ఇవన్నీ కూడా ఏమి ఇక్కడ కూడా ఒక పరంపర ఉందా లేదా? ఇవేమో అతీత శరీరాలు. ఆనందమయ శరీరానికి అతీతమా ఉన్నాయా, దగ్గరగా ఉన్నాయా? వాటిని అవి గడిచిపోయిన తర్వాత కానీ ఆనందమయం వచ్చింది. అందువల్ల అన్నమయాది శరీర పరంపరగా అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ అనే ఈ పరంపరలో ప్రదర్శ్యమానత్వాతో, ఎందుకంటే దాంట్లో చూపించాలి కదా, అన్ని చూపించిన తర్వాత అది కాదు ఇదని చెప్పాల, అందువరకు చూపబడింది. నా పునః సాక్షాదేవ శారీరత్వం. అది సాక్షాత్ శారీరత్వం కాదు, పరంపరగా వచ్చింది. ఎందుకంటే పరంపరలు చెప్పాలి కాబట్టి పరంపరగా వచ్చింది. సాక్షాత్ ఆనందమయ శబ్దానికి, ఆనంద స్వరూపానికి శరీరం అనేది వాస్తవికంగా దానికి లేదు. అందువల్ల సంసారికి ఎట్లాగైతే శరీరం ఉందో నా సంసారివత్ అన్నాడు. సంసారం అంటే జీవుడికి ఎట్లాగైతే పరంపరా శరీరాలు ఉన్నాయో అట్లాగే ఇక్కడ ఎందుకు జీవుడి కంటే కర్మ ఉంది కాబట్టి కర్మ ద్వారా శరీరం వస్తుంది. బ్రహ్మం కర్మ ఉందా? బ్రహ్మకు కర్మ పట్టింది కాబట్టి మనం అంత విచారం చేస్తున్నాం, లేకపోతే విచారం చేస్తాం. మీరు అక్కడక్కడ పోయి పలకరించి వస్తారా లేదా? ఎవరికి? చచ్చిపోతానో లేదు బాధల్లో ఉంటున్నా పలకరిస్తారా లేదా? వాళ్ళు బాధల్లో ఉన్నారని పలకరించారా, బాధల్లో లేరని పలకరించారా? మాటికి బ్రహ్మమును పలకరిస్తున్నాం కాబట్టి ఆయన కూడా బాధల్లో ఉన్నాడు పాపం. ఎందుకు అంటే ఒకరు అవునంటే ఒకరు కాదంటే, ఒకరు అవునంటే కాదంటే ఆయన కూడా బాధల్లో ఉన్నా లేదా? నా సంసారికి ఎట్లాగైతే శరీరాలు ఉన్నాయో అట్లాగే బ్రహ్మమునికి శరీరాలు లేవు. అందువల్ల తస్మాత్ ఆనందమయ పరయవాత్మ. అందువల్ల ఆనందమయ శబ్దం చేత పరమే ముఖ్యమైన ఆత్మే కాని గౌణమైన శరీరంతో కూడుకున్న అముఖ్యమైన ఆత్మ కాదు అని నిర్ధారణ చేయబడింది. దీని సంక్షేపంగా మనం చెప్పుకోవాలి అంటే ఆనందమయ శబ్దం చేత పరంపరలో పడుకున్న అముఖ్యమైన ఆత్మే గ్రహింపబడుతుంది. దానికి శరీరత్వం శాస్త్రం చెప్పింది. అందువల్ల ఆనందమయ శబ్దం చేతనే చెప్పబడి అముఖ్యమైన ఆత్మ తీసుకోబడుతుంది. అంటే ఇది పూర్వపక్షం వేస్తే ఉత్తరపక్షం ఏం చెప్పాడు? అది కాదు, బ్రహ్మమందు వేదాంత వాక్యాలన్నీ కూడా మాటికి చెప్పినందువల్ల, అభ్యసన చేసినందువల్ల బ్రహ్మమే తీసుకోబడుతుంది. ఎట్లాగైతే అముఖ్యమాన్నంతా కూడా తొలగించినందులో చివరికి మిగిలేదు ముఖ్యము అని దానికి అరుంధతి నక్షత్రాన్ని గుర్తు చేసి ఆనందమయ శబ్దం చేత బ్రహ్మమునే స్వీకరించాలి అనేది సంక్షేపంగా మనం అవగాహన చేసుకోవచ్చు. అయిందా? మళ్ళీ పూర్వపక్షం వేస్తున్నాడు. పూర్వపక్షం వికార శబ్దాత్ నా ఇది చేత నా ప్రాచుర్యాత్. ఈ సూత్రం ఎవరిది అంటే పూర్వపక్షము ఆక్షేపం చేసే సూత్రం. వికార శబ్దాత్ నా ఇది, ఎందుకంటే వికార శబ్దం చేత చెప్పబడింది కాబట్టి అన్నమయం వికారము, ప్రాణమయం వికారము, మనోమయం వికారము, విజ్ఞానమయం వికారం, అట్లాగే ఆనందమయము కూడా వికార శబ్దం చేత చెప్పబడింది కాబట్టి మీరు అనే బ్రహ్మశబ్దము ముఖ్యమైన ఆనంద శబ్దం ఏదైతే ఉందో ముఖ్యమైన బ్రహ్మము ఐదానికి వీలు లేదు అని ఒకవేళ అంటావా? లేదు. నా ప్రాచుర్యాతు అంటే ప్రాచుర్యం అంటే ఏంటిది? ఎక్కువగా ఉండేదాన్ని ఏంటి ప్రాచుర్యం అంటారు. ఎక్కువగా ఉండేదాన్ని ప్రాచుర్యం. మయం అంటాం కదా, మయం ఏంటి? ఇది మయం అంటే ఎక్కువ అని కదా. వికారమేమో తక్కువగా ఉంటుంది, మయమేమో ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వికారమేమో కారణం ఎక్కడైతే ఉంటుందో అక్కడే వికారం ఉంటుంది, మిగతా చోట్ల ఉండదు. అర్థమైందా? వికారానికి సంబంధించిన కారణం ఎక్కడుంటుందో అక్కడే అవుతుంది, కానీ కారణం లేని దగ్గర వికారం కలిగే అవకాశం లేదు.
కానీ వికారం లేని తత్వము వేరే దగ్గర కూడా ఉండేదానికి అవకాశము ఉంటుంది. అనుకోండి, సముద్రంలో అలలు కనిపించాయి, నురుగు కనిపించింది అనుకోండి. నురుగు దేని యొక్క వికారము? సముద్ర జలం యొక్క వికారం. ఆ వికారం అంతటా ఉందా, ఏకదేశంలో ఉందా? సముద్రము నాసు అంతటా ఉందా, ఏకదేశంలో ఉందా? నాసు ఏకదేశంలో ఉంది, దాని వికారం కాబట్టి ఏకదేశం. సముద్రం అంతటా ఉందా లేదా? అట్లాగే ఇక బ్రహ్మశబ్దం వికార శబ్దం చేతి చెప్పబడలేదు, ప్రాచుర్య శబ్దం చేతి చెప్పబడింది. కాబట్టి వికార పతితమైనందువల్ల అముఖ్య ఆత్మ అని చెప్పేదానికి అవకాశం లేదు అని సూత్రం యొక్క అర్థం. వికార శబ్దాచేత్ నా, ఇక్కడి వరకేమో పూర్వపక్షం. వికార శబ్దాన్నేతి చేత్ అనే దాని వరకేమో పూర్వపక్షం. అంటే వికార శబ్దం చేతి చెప్పబడినందువల్ల మీ బ్రహ్మము ముఖ్య ఆత్మ అని చెప్పేదానికి వీలు లేదు అని అంటే తర్వాత ఏంటిది? ఉత్తరం ఏంటిది? ప్రాచుర్యాతు, అంటే ప్రచురంగా ఎక్కువగా ఉంది అని చెప్పినందువల్ల ముఖ్యమైన బ్రహ్మమేమవుతుంది కానీ అముఖ్యమైన బ్రహ్మం అయ్యేదానికి అవకాశం లేదని సమాధానం. సరే, దాని భాష్యం చూద్దాం. ఇంకా అత్రాహ నా ఆనందమయ పరాత్మ భవితమరతి. పూర్వపక్షం, ఆనందమయ శబ్దం చేత పరమైన ముఖ్యమైన ఆత్మ అయ్యేదానికి అవకాశము లేదు. కస్మాత్, ఎందుకంటావా? ఇది ఎవరో చెప్తున్నారు? పూర్వపక్ష అడుగుతూ ఉంది. ఆనందమయ శబ్దం చేత పరాత్మ నా భవితమరతి. నా ఇక్కడ కలుపుకోవాల. నా ఆనందమయ అనేది ఉంది కదా, ఆనందమయ పరాత్మ నా భవితమరతి. ఆనందమయ శబ్దం చేత పరమైన ఆత్మ అయ్యేదానికి అవకాశము లేదు. ఎందుక? వికార శబ్దాతు, అంటే వికార శబ్దము వికారం శబ్దం చేసి చెప్పబడింది కాబట్టి మీ పరబ్రహ్మమునకు వికారం ఉందా? మరి లేనప్పుడు వికార శబ్దం చెప్పబడింది కాబట్టి అది పరమైన ఆత్మ అవుతుందా, అముఖ్యమైన జీవాత్మ అవుతుందా? అముఖ్యమైన జీవాత్మ కావాలి. ఎందుకంటే వికార శబ్దం అక్కడ పడింది కాబట్టి. అన్న వికారము, ప్రాణ వికారము, మనోవికారము వగైరా వగైరా చెప్పుకుంటూ వచ్చిందా లేదా? అట్లాగే వికార శబ్దం ఉన్నందువల్ల బ్రహ్మ అయ్యేదానికి అవకాశము లేదు. ప్రకృతి వచనాద్ అయమన్య శబ్దో వికారవచన సమధిగత ఆనందమేతి మయటు వికారార్థత్వాతు అన్నాడు. ప్రకృతి వచనాద్ అయమన్య, ప్రకృతి వచనానికి చెప్పబడినందువల్ల ఇదేదైతే ఉందో మయ శబ్దం ఏదైతే ఉందో వికారవచన, వికారాన్ని గుర్తు చేసేదానికి మయ అనే శబ్దం వచ్చింది. అందువల్ల దాన్ని ఆ విధంగా తెలుసుకున్నందువల్ల ఆనందమయ అన్నప్పుడు మయట్ శబ్దానికి ఏమైంది? వికారార్థం వచ్చేస్తుంది. మయ శబ్దానికి ఆనందమయం అంటే ఆనంద వికారంతో కూడుకుంది, అంటే ఆనంద వికారం ద్వారా కలిగిందనేది వచ్చింది. అంటే ఆ మయ శబ్దం చేత వికారార్థం వస్తుంది. కాబట్టి ఆ వికారార్థానికి సంబంధించింది ఏంటిది అంటే ప్రకృతి వికారమైన అంతఃకరణోపాధి అయిన అముఖ్యమైన జీవుణ్ణి గ్రహించాలి గాని సమనుగతమే సర్వాంతర్యామైన బ్రహ్మను గ్రహించే అవకాశము లేదు. తస్మాత్ అన్నమయాది శబ్దవత్ వికార విషయ ఏవ ఆనందమయ శబ్ద ఇచ్చేత్. ఇక్కడ వరకు పూర్వపక్షము. అందువల్లనే అన్నమయ శబ్దం వరగానే వికారానికి విషయమైనందువల్ల ఏంటిది? ఆనందమయ శబ్దం. అన్నమయ శబ్దం మాదిరిగానే ఆనందమయ శబ్దం కూడా అన్నమయం వికారమా కాదా? అందువల్ల ఆనందమయం అన్నప్పుడు అది కూడా వికారమే. మయం అన్నప్పుడు మయ శబ్దం ఏదైతే ఉందో వికారార్థాన్ని బోధిస్తుంది. అన్నమయం అన్నప్పుడు అన్న వికారం అయిందా లేదా? ఆనందమైనప్పుడు ఆనందం యొక్క వికారము. అందులో వికారమైనందువల్ల పరమైన ఆనంద శబ్దం చేత బ్రహ్మం చెప్పేదానికి వీల్లేదు, అముఖ్యమైన ఆత్మని చెప్పాలి అని ఒకవేళ అంటావేమో. ఇక్కడి వరకు ఏంటిది? పూర్వపక్షం. దానికి సమాధానం చెప్పాలి. నా ఆ విధంగా చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రాచుర్యార్థే స్మరణాతు
ప్రాచుర్యార్థంలో కూడా మయ శబ్దాన్ని వినియోగం చేసినందువల్ల, అసలే మయ శబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి వికారార్థం ఉంది, ఒకటి ప్రాచుర్యార్థం. ప్రాచుర్యం అంటే ఎక్కువ అని, జలమయము, అన్నమయము, జనమయం అంటూ ఉంటాం కదా. దానికి ప్రత్యయాన్ని అనుసరించి రెండు అర్థాలు వేరుగా వస్తాయి. వికార శబ్దాన్ని ఇచ్చేది ఉంది, ఎక్కువ అనే అర్థాన్ని ఇచ్చేది కూడా ఉంది. ఇక్కడ వీళ్ళు పూర్వపక్షం వాళ్ళు ఏం చేసుకున్నారు, వికారం అనే అర్థాన్ని తీసుకున్నారు. ఉత్తరపక్షం వాళ్ళు ఎక్కువ అనే అర్థాన్ని తీసుకోబోతున్నారు. ఇంకా తీసుకోలేదు, చేసుకొని చెప్పాలి. దానికి ప్రాచుర్యార్థేపి, అపి అన్నప్పుడు ఏమవుతుందంటే రెండు అర్థాలు ఉన్నాయని లెక్క. అపి అన్నప్పుడు కూడా కదా, నువ్వే కాదు నేను కూడా అంటే అర్థం ఏమి ఇద్దరు కలుసుకున్నా లేదా. అప్పుడు మయటి శబ్దానికి ప్రాచుర్యార్థేపి అంటే నువ్వు చెప్పిన వికారార్థమే కాకుండా ప్రాచుర్యార్థం కూడా ఉంది. ఎందు తత్ ప్రకృతత్వ వచనే మయటే అని పాయన సూత్రం ఉంది. తత్ ప్రకృత వచనే, ప్రకృతం అంటే విశాలమైన అంటే ప్రచురార్థం చెప్పేదానిలో మయటి ప్రత్యయము వినియోగం అవుతుంది అని 5వ అధ్యాయం 4వ పాదం 21 సూత్రం. పాణిని మహర్షి వ్యాకరణ సూత్రాల్లో ఇది ఒక సూత్రము. ఏంటిది? తత్ ప్రకృత వచనే మయట్. ఈ సూత్రం ద్వారా ఇతి ప్రచురాయామపి మయట్ స్మర్యతే. ప్రచురాయం అంటే ఎక్కువ అని చెప్పేదాని కొరకు మయట్ శబ్దం కూడా వినబడుతుంది. స్మర్యత అంటే స్మరణ చేయబడుతుంది. ఎట్లాగైతే వికారార్థంలో నువ్వు చెప్పావో అలా